ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే అని స్వామి నమస్కారం చేసుకుని మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. స్తోత్రపరంగా 101వ శ్లోకము, భాష్యపరంగా 114వ శ్లోకము. అనాదిః భూః భువః లక్ష్మీః సువీరః రుచిరాంగదః జననః జనజన్మాదిః భీమః భీమ పరాక్రమః అన్న నామాలకు అర్థం చూసుకుంటూ మొదలు పెట్టుకుందాము. ఇందులో చాలా అందంగా భూః భువః లక్ష్మీః అని 3 వేరు అర్థాలు, లేదా భూర్భువః అని ఒక నామంగా, భువో లక్ష్మీః అని ఒక నామంగా, లేదా భూర్భువో లక్ష్మీః అని ఒక నామంగా, ఇన్ని రకాలుగా చెప్తూ వచ్చారు మన గురువు గారు. మనం కూడా అన్ని విధాలుగా చూసుకుంటూ తెలుసుకుంటూ ఆనందిస్తూ వెళ్తాము. ఆదిః కారణం అస్య న విద్యతే ఇతి అనాదిః. ఆది అంటే కారణం అని అర్థం. ఎవరికైతే కారణం లేదో, ఎందుకు? సర్వకారణత్వాత్ అన్నింటికీ కారణమై ఉండడం చేత ఈయనకు కారణం ఉండే అవకాశం లేదు కాబట్టి ఆయన అనాది అయి ఉన్నారు. భూః ఆధారః. భూ అంటే ఆధారమని అర్థము. భువః సర్వభూతాశ్రయత్వేన ప్రసిద్ధాయాః భూమ్యాః భువః అపి భూః ఇతి భూర్భువః. భువము అంటే సర్వ ప్రాణులకు ఆశ్రయమై ఉండడం చేత ప్రసిద్ధంగా భూమి, దాన్ని భువః అని పిలుస్తారు. ఈ భువానికి కూడా భూః అంటే ఆధారమై ఉండడం చేత ఆయన భూర్భువః అయి ఉన్నారు. అథవా న కేవలం అసౌ భూః భువః లక్ష్మీః శోభా చ ఇతి భువోర్లక్ష్మిః. ఆయన కేవలము భూః అన్నింటికీ ఆధారమై ఉండడము, భువః భూమిగా అన్నింటికీ ఆధారమై ఉండడము, భూర్భువః అన్నింటికీ ఆధారమైన భూమికి కూడా ఆధారమై ఉండడము. ఇంత మాత్రమే కాక లక్ష్మీః అంటే శోభ, చైతి కూడా అయి ఉండడం చేత భువో లక్ష్మీః అయి ఉన్నారు. ఆయన భూమికి ఆధారమై ఉండడం మాత్రమే కాదు, ఆ భూమి యొక్క లక్ష్మి కళగా కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అథవా భూః భూలోకః భువః భువర్లోకః లక్ష్మీః ఆత్మవిద్య. లేకపోతే భూ అంటే భూలోకం అనుకుందాము, భువః అంటే భువర్లోకము, భూమి పైన ఉన్న లోకం అనుకుందాము. లక్ష్మీః అంటే ఆత్మవిద్య. ఎందుకు అంటే ఆత్మవిద్య చ దేవీత్వం ఇతి శ్రీస్తుతౌ. శ్రీస్తుతిలో దేవి నువ్వు ఆత్మవిద్యవై ఉన్నావు అని చెప్తూ వస్తూ ఉండడం చేత లక్ష్మి అంటే ఆత్మవిద్య అని మనకు తెలుస్తూ ఉన్నది. భూమ్యంతరిక్షయోః శోభా ఇతి వా భూర్భువో లక్ష్మీః. భూమి అంతరిక్షాల యొక్క శోభ అయి ఉండడం చేత భూర్భువో లక్ష్మీః అయి ఉన్నాడు. శోభన వివిధ ఈరాః గతయః యస్య సహ సువీరః. సు అంటే శోభనకరమైన, వి అంటే వివిధాలైన, ఈరాహ అంటే గతులు కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన మంగళకరమైన వివిధమైన మార్గాలలో తెలియబడేవాడు కాబట్టి ఆయన సువీరః అయి ఉన్నారు. కాక మంగళకరమైన వివిధ మార్గాలు ఆయనవై ఉండడం చేత, ఆయన గతులు అయి ఉండడం చేత ఆయన సువీరః అయి ఉన్నారు. కాక శోభనం వివిధం ఈప్తే ఇతి వా సువీరః. మంగళకరమైన వివిధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన సువీరః అయి ఉన్నారు. రుచిరే కళ్యాణే అంగదే అస్య ఇతి రుచిరాంగదః. రుచిరమైన మంగళకరమైన అంగదములు, అంగభూషణాలు కలిగి ఉండడం చేత ఆయన రుచిరాంగదః అయి ఉన్నారు. జంతూన్ జనయన్ జననః. ప్రాణులను జన్మింపచేయడం వల్ల ఆయన జననమై ఉన్నారు.
ల్యుట్విధౌ బహుళగ్రహణాత్మకర్తరి ల్యుట్ ప్రత్యయః ప్రయోగవచనాదివత్. కృత్యలుటో బహుళమని ఒక పాణిని సూత్రమున్నది. దానిని అనుసరించి జన ధాతువుకు లుట్ ప్రత్యయం కలిగినప్పుడు జననః అన్న నామము సంభవిస్తుంది అని చెప్తూ ఉన్నారు. తర్వాత జనస్య జనిమతః జన్మ ఉద్భవః తస్య ఆదిః మూలకారణం ఇది జన్మాదిః. జన్మించిన వాళ్ళ జన్మలకు వాళ్ళ ఉద్భవాలకు అంటే ఆది అంటే మూల కారణమై ఉండడం చేత ఆయన జన్మాది అయి ఉన్నారు. భయహేతుత్వాత్ భీమః, భయాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన భీముడై ఉన్నాడు. భీమాదయో అపాదానే ఇతి నిపాతనాత్ అని మనకు పాణిని సూత్రాన్ని చూపిస్తూ ఉన్నారు. మహద్భయం వజ్రం ఉద్యతం ఇతి శృతేః. ఆ మహాభయంకరుడు భయంకరమైన వజ్రాన్ని ఎత్తి పట్టుకుని అని మనకు వేద మంత్రం చెప్తూ ఉన్నది కాబట్టి ఆయన పేరు భీమః అని తెలుస్తూ ఉన్నది. అసురాదీనాం భయహేతుః పరాక్రమః అస్య అవతారేషు ఇతి భీమ పరాక్రమః. ఆయన అవతరించాడంటే ఆయన అవతారాలు అంటే ఆయన దిగొచ్చాడంటే ఆయన ఇంక ఇందులోకి దిగాడంటే చాలు ఆయన పరాక్రమం చూసి అసురాదులందరూ భయపడి పరిగెత్తుతారు కాబట్టి దొరికారంటే చచ్చిపోతారు కాబట్టి అటువంటి భయంకరమైన పరాక్రమం కలిగి ఉన్నవాడు ఆయన దిగాడంటే ఇంకా పరాక్రమాన్ని చూపిస్తాడు కాబట్టి ఆయన భీమ పరాక్రమ అయి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. తర్వాత నామాల సమూహము ఆధార నిలయ అధాత లేదా ధాత, పుష్పహాస ప్రజాగర, ఊర్ధ్వగ సత్పథాచార, ప్రాణద ప్రణవ పణః. పృథ్వ్యాదీనాం పంచభూతానాం ఆధారాణం ఆధారత్వాత్ ఆధార నిలయః. పృథివీ మొదలైన పంచభూతాలు ఏ విధంగా ఆధారభూతమై ఉన్నాయో అటువంటి వాటిని కూడా ధరిస్తూ వాటికి కూడా ఆధారమై ఉండడం చేత ఆయన ఆధార నిలయ అయి ఉన్నారు. స్వాత్మన ధృతస్యాస్య అన్యః ధాతా నాస్తి ఇతి అధాత. స్వాత్మగా తనను తానే ధరించి ఉండడం చేత ఆయనకు వేరే ఆధారము లేకపోవడం చేత అన్యులెవరు ఆయనకు ధాత అంటే ఆధారం అవ్వవలసిన పని లేకపోవడం వల్ల అటువంటి ధాత నాస్తి అయి ఉండడం చేత ఆయన అధాత అయి ఉన్నారు. నదృతశ్చైతి సమాసాంత విధిరనిత్య ఇతి కప్రత్యయ అభావ అని వ్యాకరణ నియమం చూపిస్తూ ఉన్నారు. సంహార సమయే సర్వాః ప్రజాః ధయతి పిబతి ఇతి వా ధాత. సంహార సమయంలో ప్రళయకాలంలో సర్వ ప్రజలను ధయతి అంటే పిబతి పానం చేస్తాడు కాబట్టి ఆయన ధాత అయి ఉన్నారు. ధేట్పానే ఇది ధాతు అని దానికి వ్యాకరణ నియమము. ముకుళాత్మనా స్థితానాం పుష్పాణాం హాసవత్ ప్రపంచరూపేణ వికాసః అస్య ఇతి పుష్పహాసః. ముకుళించుకుని ఉన్న పుష్పాలు వికసిస్తే అవి ఎట్లా హసించినట్టు ఉంటుందో ఆ విధంగా ప్రపంచ రూపంగా ఆయన వికసిస్తూ ఉంటారు కాబట్టి పుష్పహాసః అని చెప్తున్నారు. నిత్య ప్రబుద్ధ స్వరూపత్వాత్ ప్రకర్షేణ జాగర్తి ఇది ప్రజాగరః. ఆయన నిత్య బుద్ధుడై ఉండడం చేత ఆయన స్వరూపమే ప్రబుద్ధమై ఉండడం చేత ప్రకృష్టంగా జాగృత్ స్థితిలోనే ఉంటారు కాబట్టి ఆయన నిత్యము ఎరుకతోటే ఉంటారు కాబట్టి ప్రజాగరః అయి ఉన్నారు. సర్వేషాం ఉపరి తిష్టన్ ఊర్ధ్వగః. అందరికన్నా పైన ఉండడం చేత ఊర్ధ్వగః అయి ఉన్నారు. సతాం కర్మాణి సత్పథాః. సత్పురుషుల యొక్క కర్మలు సత్పథములు. తాన్ ఆచరతి ఏషః ఇతి సత్పథాచారః. వాటిని ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సత్పథాచారుడై ఉన్నాడు. మృతాన్ పరీక్షిత్ ప్రభృతీన్ జీవయన్ ప్రాణదః.
మరణించిన పరీక్షిత్ మొదలైన వాళ్ళందరినీ జీవింపచేస్తూ ఉన్నందువల్ల ఆయన ప్రాణదహ అయి ఉన్నారు. ప్రణవః నామ పరమాత్మనః వాచకః ఓంకారః. ప్రణవము అంటే పరమాత్మని సూచించే ఓంకారము. తత్ అభేదోపచారేణ అయం ప్రణవః. ఓంకారమన్న వాచకానికి ఓంకారము సూచించే వాచ్యమైన పరబ్రహ్మకు అభేదం కాబట్టి ఆయనే ప్రణవ స్వరూపమై ఉన్నారు. పణతిః వ్యవహారార్థః. పణ్ అన్న ధాతువుకు వ్యవహారమని అర్థమున్నది. తం కుర్వన్ పణః. ఆ విధంగా వ్యవహారాలు చేస్తూ ఉండడం చేత ఆయన పణః అయి ఉన్నారు. సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదన్యత్ ఆస్తే ఇతి శృతేః. సర్వ రూపాలను ఆలోచించుకుని ఆ విధంగా కల్పించి ఆ ధీరుడు వాటికి నామాలు పెట్టి పేర్లు పెట్టి వాటిని పీలుస్తూ ఆ విధంగా ఉంటాడు అని నామరూప క్రియాత్మకమైన ఈ జగత్తుని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పణః అని మనకి నామం చెప్తూ ఉన్నది. పుణ్యాని సర్వాణి కర్మాణి పణన్ సంగృహ్య అధికారిభ్యః తత్ఫలం ప్రయచ్చతి ఇతి వా లక్షణయా పణః. పుణ్యకరమైన సర్వ కర్మలు పణంగా స్వీకరించి ఆ కర్మలు చేసిన అధికారులకు ఆయా ఫలాలను ప్రదానం చేస్తూ ఉండడం చేత ఆయన ప్రాణులు చేసే కర్మలనే పణంగా స్వీకరించి వాళ్లకు ఫలితాలను ఇస్తాడు కాబట్టి పణః అయి ఉన్నారని చెప్తున్నారు. తర్వాత నామాలు ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిత్ ఏకాత్మా జన్మ మృత్యు జరాతిగః. ప్రమితిః సంవిత్ స్వయం ప్రమా ప్రమాణం. ప్రమితి అంటే సంవిత్ జ్ఞానస్వరూపం స్వయంగా ఆయనే ప్రమాస్వరూపం అంటే జ్ఞానస్వరూపమై ఉండడం చేత ప్రమాణం. ప్రజ్ఞానం బ్రహ్మ ఇతి శృతేః. ఆ పరబ్రహ్మము ప్రజ్ఞానము అని మనకు శృతి చెప్తూ ఉన్నందువల్ల తెలుస్తూ ఉన్నది. జ్ఞానస్వరూపం అత్యంత నిర్మలం పరమార్థతః తం ఏవ అర్థస్వరూపేణ భ్రాంతి దర్శనతః స్థితం ఇతి విష్ణు పురాణే. అసలు ఆయన ప్రకృష్టమైన జ్ఞానము ప్రజ్ఞాన స్వరూపము ఆ జ్ఞాన స్వరూపము అత్యంత నిర్మలము. పరమార్థతః అది నిర్మలమైన శుద్ధమైన జ్ఞాన స్వరూపము. అయితే తం ఏవ దాన్నే భ్రాంతి దర్శనం చేత ఎవరైతే కాదు భ్రమలో ఉన్నారో భ్రమలో ఉన్న వాళ్ళు దాన్ని పరమార్థంగా జ్ఞానంగా మాత్రమే చూస్తారు, శుద్ధంగా ఏకంగా. అయితే కాకుండా జ్ఞానం లేకుండా భ్రమలో ఉన్నవాళ్ళు అజ్ఞానంలో ఉన్నవాళ్ళు భ్రాంతి దర్శనం చేస్తున్న వాళ్ళు అదే పరమార్థ తత్వాన్ని శుద్ధ జ్ఞానాన్ని అర్థరూపంగా అంటే పదార్థాలుగా చూస్తూ ఉంటారు. వాళ్ళకు ఆ విధంగా తెలియబడుతూ ఉంటుంది అని విష్ణు పురాణం చెప్పింది కాబట్టి ప్రమాణం ఆయనే అని మనకు తెలుస్తూ ఉన్నది. ప్రాణాః ఇంద్రియాణి యత్ర జీవే నిలీయంతే తత్ పరతంత్రత్వాత్ దేహస్య ధారకాః ప్రాణాపానాదయః వా తస్మిన్ నిలీయంతే. ప్రాణితి ఇతి ప్రాణః జీవః పరే పుంసి నిలీయతే ఇతి వా ప్రాణాన్ జీవాంశ్చ సంహరన్ ఇతి వా ప్రాణనిలయః. ప్రాణనిలయః అన్న నామానికి చాలా అర్థాలు చెప్తున్నారు. ఒకటి, ప్రాణాలంటే ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు ఏ జీవంలో లయమై ఉంటాయో నిలయమై ఉంటాయో లీనమై ఉంటాయో పరతంత్రం వల్ల ఆ తత్పదార్థం యొక్క తంత్రం వల్ల ఇంద్రియాలు జీవుల్లో లీనమై ఉండడం చేత ప్రాణ నిలయః అయి ఉన్నారు. కాక దేహాలను ధరించే ప్రాణ అపాన ఆదిగా కలిగిన వాయువులే ఉన్నాయో అవన్నీ కూడా అదే జీవుల్లో లీనమై ఉండడం చేత ఆ విధంగా చేస్తూ ఉండడం చేత ఆయన ప్రాణ నిలయః అయి ఉన్నారు. కాక ప్రాణితీతి అని ప్రాణం అంటే జీవము. జీవులన్నీ ఆ పరమపురుషుడిలోనే లీనమై ఉండడం చేత ప్రాణ నిలయః. కాక ప్రాణాలు జీవులు ప్రాణులన్నీ సంహార సమయంలో ప్రళయకాలంలో అందులోనే లయమై ఉండడం చేత ప్రాణ నిలయః అయి ఉన్నారు. కాక
పోషయన్ అన్నరూపేణ ప్రాణాన్ ప్రాణభృత్. అన్నరూపంగా ప్రాణులను పోషిస్తూ ఉండడం చేత ఆయన ప్రాణభృత్ ప్రాణాలను ధరించేవాడై ఉన్నాడు. కాక ప్రాణినః జీవయన్ ప్రాణాఖ్యైః పవనైః ప్రాణజీవనః. ప్రాణులను జీవింపచేస్తూ ప్రాణరూపంగా ప్రాణవాయువులుగా జీవులను జీవింపచేస్తూ ఉండడం చేత ఆయన ప్రాణజీవనః అయి ఉన్నారు. న ప్రాణేన న అపానేన మర్త్యః జీవతి కశ్చన. ఇతరేణ తు జీవంతి యస్మిన్ ఏత ఉపాశ్రితౌ ఇతి మంత్రవర్ణాత్. ఏదో నిజంగా ప్రాణవాయువుల వల్లో, అపాన వాయువుల వల్లో, ఇటువంటి గాలుల వల్ల మనిషి బ్రతికి ఉండడము అన్నది ఉండదు. ఇతరము ఇంకొకటి ఏదో ఉన్నది. అసలు ఈ ప్రాణ అపానాలు కూడా ఎవరిని ఆశ్రయించి ఉన్నాయో, ఆయన వల్ల ప్రాణులు జీవిస్తూ ఉన్నాయి అని మనకు వేద మంత్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి, ఆయనే ప్రాణజీవనః అని తెలుస్తూ ఉన్నది. తత్వం తథ్యం అమృతం సత్యం పరమార్థః సతత్వం ఇతి ఏతే ఏకార్థవాచినః. పరమార్థ సతః బ్రహ్మణః వాచకాః శబ్దాః. తత్వం, తథ్యం, అమృతం, సత్యం, పరమార్థం, సతత్వం అని ఏ పేరు పెట్టి పిలిచినా ఒకే అర్థము. అన్నింటి వల్ల తెలియబడే పరమార్థ సత్ ఏదున్నదో ఆ పరబ్రహ్మము, దానికి ఇవన్నీ శబ్దాలు. కాబట్టి తత్వం అంటే పరబ్రహ్మం. దేనితోటైనా సరే ఏ శబ్దం వల్లైనా తెలియబడేది అదొక్కటే పరమార్థం. తత్వం స్వరూపం యథావత్ వేత్తి ఇతి తత్వవిత్. ఆ తత్వాన్ని అంటే స్వరూపాన్ని యథావత్తుగా తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి తత్వవిత్ అయి ఉన్నాడు. ఏకశ్చాసౌ ఆత్మ చైతి ఏకాత్మ. ఆయన ఒకే ఆత్మ. ఉన్నదంతా ఒకే ఆత్మ కాబట్టి ఏకాత్మ అయి ఉన్నారు. ఆత్మ వా ఇదం ఏకం ఏవ అగ్రే ఆసీతితి శృతేః. అసలు అన్నింటికన్నా ముందు ఆత్మ అదొకటే ఉండేది అని మనకు వేదం కూడా చెప్తూ ఉన్నది. యచ్చ ఆప్నోతి యదాదత్తే యచ్చ అత్తి విషయానిహ యచ్చాస్య సంతతః భవః తస్మాత్ ఆత్మ ఇతి గీయతే ఇతి స్మృతేః చ. మనకు శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఏదైతే ఆప్నోతి పొందుతూ ఉంటుందో, ఏదైతే ఆదత్తే అన్నింటినీ లయం చేస్తూ ఉంటుందో, ఏదైతే అత్తి అనుభవిస్తూ ఉంటుందో విషయాలను ఇహ, ఏదైతే సంతతము ఉంటుందో అందుకని అది ఆత్మ అని పిలువబడుతూ ఉంటుంది అని మనకు చెప్తూ ఉండడం వల్ల తెలుస్తూ ఉన్నది. జాయతే అస్తి వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతీతి షడ్భావ వికారాన్ అతీత్య గచ్చతీతి జన్మ మృత్యు జరాతి గహ. జాయతే అంటే పుట్టడం, అస్థి అంటే ఉండడం, వర్ధతే అంటే వృద్ధి చెందుతూ ఉండడం, పరిణమతే అంటే మార్పులు చెందుతూ ఉండడం, అపక్షీయతే అంటే క్షయిస్తూ ఉండడం, నశ్యతి అంటే నశించిపోవడం అన్నవి 6 వికారాలుంటాయి ప్రతి జీవికి. అసలు వీటన్నింటిని ఈ షట్వికారాలను దాటి ఉండడం చేత ఆయన జన్మ మృత్యు జరాతి గహ అతిగమించి వాటిని దాటి ఉన్నాడు కాబట్టి. న జాయతే మ్రియతే వా విపశ్చితితి మంత్రవర్ణాత్. ఆ ఆత్మతత్వము దానికి జన్మ లేదు, మరణము లేదు. అది జన్మించదు, మరణించదు. ఆ విపశ్చిత్ అది ఓన్లీ జ్ఞాన స్వరూపము అని మనకు మంత్రం కూడా చెప్తూ ఉండడం వల్ల తెలుస్తూ ఉన్నది. తర్వాత నామాలు భూః భువః శ్వః తరుః తారः సవితా ప్రపితామహः యజ్ఞః యజ్ఞపతిః యజ్వా యజ్ఞాంగః యజ్ఞవాహనः. భూః భువః శ్వః సమాఖ్యాని త్రీణి వ్యాహృతి రూపాణి శుక్రాణి త్రయీ సారాణి బహురుచాః ఆహుః. బహురుచులు అంటే ఋక్కాదిగా కలిగిన వేద మంత్రాలను బహుళంగా చదువుకున్న వాళ్ళెవరుంటారో, వేదాధ్యయనం చేసిన వాళ్ళు, వేదాలు చదువుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే, భూః భువః స్వః అని ఏవి 3 వ్యాహృతులున్నాయో అవన్నీ శుక్రము స్వచ్ఛమై ఉంటాయి. అవి త్రయీ అంటే ఈ వేదత్రయానికి సారమై ఉన్నాయి.
వేదాలకు సారభూతమైన స్వచ్ఛమైన ఏ వ్యాహృతులున్నాయో అవి భూః భువః స్వః అని చెప్తారు. తైః హోమాదినా జగత్రయం తరతి ప్లవతే వా ఇతి భూః భువః స్వస్తరుః. ఈ వ్యాహృతులతో వాటిని హోమాలు చేయడం వల్ల ఈ జగత్రయము తరించిపోతుంది. కాబట్టి ఆ వ్యాహృతి రూపంగా ఉన్నారు. వాటి ద్వారా తరింపచేస్తూ ఉన్నారు కాబట్టి భూః భువః స్వస్తరుః అని ఆయనకు నామమున్నది. అగ్న్యౌ ప్రాస్తాహుతిః సమ్యక్ ఆదిత్యం ఉపతిష్ఠతే. ఆదిత్యాత్ జాయతే వృష్టిః వృష్టేః అన్నం తతః ప్రజాః ఇతి మనువచనాత్. అగ్నిలో ఆహుతిస్తే అది శాంతము ఆదిత్యుడికి చేరుతుంది. ఆదిత్యుడు వల్ల వర్షాలు కురుస్తాయి. వర్షాల వల్ల అన్నం కలుగుతుంది. అన్నంతో ప్రజలు జీవించి ఉంటారు అని మనువు కూడా చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఆయన భూః భువః స్వః అని వ్యాహృతుల రూపంగా చేసిన ఆహుతుల వల్ల వర్షాలను కురిపించి ప్రాణులను రక్షిస్తారు అని మనకు తెలుస్తూ ఉన్నది. అథవా భూః భువః స్వః సమాఖ్య లోకత్రయ సంసార వృక్షః. భూః భువః స్వః అన్న తరువు సంసార వృక్ష రూపంగా కూడా ఆయన ఉన్నారు అని, ముల్లోకాలుగా ఉన్న ఈ సంసార వృక్షం ఆయన స్వరూపమని మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి భూః భువః తరుః అని ఆయనకు ఆ నామం ఉన్నది. భూః భువః ఆఖ్యన్ లోకత్రయం వృక్షవత్ వ్యాప్య తిష్టతి ఇతి వా భూః భువః తరుః. భూః భువః స్వః అని ముల్లోకాలలో ఆ సంసార వృక్షంగా ఆయన వ్యాపించి ఉండడం చేత భూర్భువః స్వః తరుః అయి ఉన్నారు. సంసార సాగరం తారయన్ తారః. సంసార సాగరంలో నుంచి తరింపచేస్తాడు కాబట్టి తారః అయి ఉన్నాడు. ప్రణవః వా. సంసార సాగరాన్ని తరింపచేసేది ప్రణవము ఓంకారం కాబట్టి ఆ స్వరూపంగా ఉన్నారు. ఎందుకు అంటే భూః భువః స్వః అని వ్యాహృతులు చెప్పిన తర్వాత వాటికి కూడా మూలమైన ఓంకారాన్ని చెప్పుకోవాలి కాబట్టి ఓం దగ్గర నుంచి అన్ని ఆయన స్వరూపాలే. సర్వస్య లోకస్య జనకః ఇతి సవిత. ఆయన సర్వలోకాలకు జనకుడు కాబట్టి సవిత అయి ఉన్నారు. పితామహస్య బ్రహ్మణః అపి పితా ఇతి ప్రపితామహః. పితామహుడైన బ్రహ్మదేవుడికి కూడా పిత అయి ఉన్నారు కాబట్టి ఆయన ప్రపితామహః. ఇక్కడ అచ్చుదోషం ఉన్నది. ఇది యజ్ఞాత్మన యజ్ఞః. ఆయన యజ్ఞస్వరూపమై ఉండడం చేత యజ్ఞః అయి ఉన్నారు. యజ్ఞానాం పాత స్వామీవ యజ్ఞపతిః. యజ్ఞాలను కాపాడుతూ ఉంటారు. వాటికి పతి అయి ఉన్నారు కాబట్టి యజ్ఞపతిః. అయం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ఇతి భగవత్ వచనాత్. ఆయనే సర్వయజ్ఞాలకు భోక్త అయి ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు అని భగవంతుడే చెప్పారు మనకు భగవద్గీతలో. కాబట్టి ఆ నామం తెలుస్తూ ఉన్నది. యజమానాత్మన తిష్టన్ యజ్వా. ఆ యజ్ఞాల్లో యజమానిగా కూడా ఆయనే ఉంటారు కాబట్టి యజ్వా యాజకులై ఉన్నారు. ఆయన యాజి. యజ్ఞాః అంగాని అస్య ఇతి వరాహమూర్తిః యజ్ఞాంగః. వరాహమూర్తిగా ఉన్నప్పుడు ఈ యజ్ఞాలన్నీ ఆయన అంగాలుగా ఉంటాయి కాబట్టి ఆయన యజ్ఞాంగః అయి ఉన్నారు. ఇంకిక్కడి నుంచి మనకు కొద్ది శ్లోకాలు హరివంశంలోవి చూపిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞవరాహమూర్తి యొక్క రూప వర్ణన ఉన్నది ఇక్కడ. కొద్ది ప్రతుల్లో ఈ యొక్క శ్లోకం ఉన్నది, కొన్ని ప్రతుల్లో అన్ని శ్లోకాలు ఉన్నాయి కాబట్టి మనం అన్ని చూసుకుంటూ వెళ్దాము. వేదపాదః యూపద్రంష్టః క్రతుహస్తః చితీముఖః అగ్నిజిహ్వః దర్భరోమాః బ్రహ్మశీర్షః మహాతపాః. వేదాలే ఆయనకు పాదాలుగా ఉన్నాయి. యూప స్తంభాలు ఆయనకు కోరలుగా ఉన్నాయి. క్రతువులన్నీ ఆయన చేతులుగా ఉన్నాయి. చితి ఆయన ముఖంగా ఉన్నది. అగ్ని ఆయన నాలుకై ఉన్నది. దర్భలన్నీ ఆయన రోమాలు వెంట్రుకలై ఉన్నాయి. బ్రహ్మ తల అయి ఉన్నారు.
ఆయన మహాతపోమూర్తిగా ఉన్నారు. అహోరాత్రేక్షణः దివ్యः వేదాంగ శృతిభూషణः ఆజ్యనాసః స్రువతుండః సోమఘోషస్వనః మహాన్. అహోరాత్రేక్షణః అహోరాత్రులు రాత్రి పగలు ఆయన చూపులై ఉన్నాయి. ఆయన దివ్యమైన చక్షువులై ఉన్నాయి. వేదాంగాలన్నీ ఆయన శృతిభూషణాలు చెవులకు ధరించే ఆభరణాలు అయి ఉన్నాయి. వ్యాకరణము, శిక్ష, నిరుక్తము, కల్పము, జ్యోతిష్యము, ఛందస్సు, వేదాల యొక్క ఈ 6 భాగాలు ఆయన చెవులకు అలంకారాలుగా ఉన్నాయి. ఆజ్యము నేతులు ఆయన నాసము ముక్కు అయి ఉన్నాయి. స్రువము ఆయన తుండము మూతి అయి ఉన్నది. సామఘోష ఆయన శ్వనము గురుగురని ఆయన చేస్తున్న శబ్దమై ఉన్నది. గొప్ప నాదము ఆయన యొక్క గొప్ప నాదము సామఘోష అయి ఉన్నది. సామగానమై ఉన్నది. ధర్మసత్యమయః శ్రీమాన్ క్రమవిక్రమ సత్క్రియః ప్రాయశ్చిత్తనఖః ఘోరః పశుజానుః మహాభుజః. ధర్మము, సత్యము ఆయన స్వరూపమై ఉన్నది. ఆయన ధర్మమయుడు, సత్యమయుడై ఉన్నారు. శ్రీమాన్ శ్రీమంతుడై ఉన్నాడు. ఆయన క్రమము, ఆయన విక్రమము, ఆయన నడకలన్నీ సత్క్రియలై ఉన్నాయి, కర్మలై ఉన్నాయి. ప్రాయశ్చిత్తాలన్నీ ఆయన భయంకరమైన గోర్లై ఉన్నాయి. పశువులు, యాగ పశువులు ఆయన మోకాళ్ళై ఉన్నాయి. ఆయన మహాభుజములతో ఉన్నారు. ఉద్గాత ఆంత్రః హోమలింగః ఫలబీజ మహౌషధిః బాహ్యాంతరాత్మా మంత్రస్విక్వికృతః సోమశోణితః. ఉద్గాత ఆయన ఆంత్రములు అంటే రక్తనాళాలు, నరాలై ఉన్నాయి. హోమమంతా ఆయన చిహ్నమై ఉన్నది. ఆ యజ్ఞ ఫలము, బీజాలు మహా ఔషధులై ఉన్నాయి. ఆయన ఆత్మ స్వరూపము బాహ్యమై ఉన్నది, అంతరమై ఉన్నది. మంత్రాలే ఆయన యొక్క విశేషమైన చర్మమై ఉన్నది. సోమము ఆయన శోణితము రక్తమై ఉన్నది. వేదీస్కందః హవిర్గంధః హవ్యకవ్య అతివేగవాన్ ప్రాగ్వంశకాయః జ్యుతిమాన్ నానాదీక్షాభిః అర్చితః. ఆ వేదిక, యజ్ఞ వేదిక ఆయన మూపు స్కందమై ఉన్నది. హవిర్భాగాలన్నీ ఆయన గంధములై ఉన్నాయి. హవ్యాలు, కవ్యాలు ఆయన వేగమై ఉన్నాయి. ఆయన అతి వేగంగా ఉన్నారు. ఎంత వేగంగా హవ్యాలు, కవ్యాలు సమర్పిస్తుంటే అంత వేగంగా ఫలితాలనిచ్చేవారై ఉన్నారు. ప్రాగ్వంశము అంటే యజమాని ఉండే గృహము ఆయన కాయము శరీరమై ఉన్నది. జ్యుతిమాన్ ఆయన ప్రకాశమయమై ఉన్నారు. నానాకమైన అనేకమైన దీక్షలన్నింటి చేత అర్చించబడుతూ ఉన్నారు. దక్షిణాహృదయః యోగి మహాసత్రమయః మహాన్ ఉపాకర్మ ఓష్టరూచకః ప్రవర్గ్యావర్తభూషణః. దక్షిణలన్నీ ఆయన హృదయమై ఉన్నాయి. ఆయన యోగి అయి ఉన్నారు. ఆయన మహాసత్రమయమై ఉన్నారు. మహాన్ అయి ఉన్నారు. ఉపాకర్మలన్నీ ఆయన పెదవులు, ఆయన రూచకములంటే దంతాలు, పళ్ళు అయి ఉన్నాయి. ప్రవర్గ్యము ఆవర్తభూషణములు అంటే ఆయన శరీరం పైన వర్తులాకారంగా ఉన్న, గుండ్రంగా ఉన్న రకరకాల వెంట్రుకలై ఉన్నాయి. లేదా ప్రవర్గ్యము ఆయన వేసుకున్న వర్తులాకారంలోని భూషణాలు అంటే కడియాలు, గాజులు, అంగదాలు మొదలైన ఆభరణాలుగా ఉన్నాయి. నానాఛందో గతిపదః గుహ్యోపనిషత్ ఆసనః ఛాయాపత్నీ సహాయః వై మేరుశృంగః ఇవ ఉచ్ఛ్రితః. నానా ఛందస్సులు, అనేక మొత్తం ఛందస్సులన్నీ ఆయన గతిపథాలు, ఆయన మార్గాలై ఉన్నాయి. గుహ్యమైన ఉపనిషత్తులు ఆయన ఆసనమై ఉన్నాయి. ఆయన ఉపనిషత్తుల పైన ఆసీనులై ఉన్నారు. మేరు శృంగం, మేరు పర్వతం శిఖరంలాగా ఆయన ఉచ్ఛ్రితంగా పైన కూర్చుని ఉంటే
ఛాయాపత్ని సహాయః వై, ఆయన భార్య ఛాయతో కూడి ఆయన విరాజిల్లుతూ ఉన్నారు అని హరివంశము చెప్తూ ఉన్నది. ఇంక చివరిగా ఈ వరసలో ఉన్న నామము యజ్ఞవాహనః. ఫలహేతుభూతాన్ యజ్ఞాన్ వాహయతీతి యజ్ఞవాహనః. ఫలహేతుభూతమైన యజ్ఞాలను వహిస్తూ ఉండడం చేత ఆయన యజ్ఞవాహనః అయి ఉన్నారు. ఫలాలనిచ్చే యజ్ఞాలను వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన యజ్ఞవాహనః. ఇంక ఈ తర్వాత యజ్ఞభృత్, యజ్ఞకృత్, యజ్ఞి అని మళ్ళీ యజ్ఞాలకు సంబంధించిన నామాలే మొదలవుతూ ఉన్నాయి. మనం వీటిని మళ్ళీ వచ్చి కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.